నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నాం. 15 రోజులైంది మీరు వచ్చి, తెలుసా? గుర్తున్నామా మేము? గుర్తున్నా. నన్ను పద్మిని. అయ్యయ్యో. మీకు ఛానల్ ఉంది. Definitely. చాలా రోజులైంది మేము. అవును. బాగున్నారు కదా? చాలా బాగున్నారు అన్న. రైట్. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ వాటి వల్ల రాలేకపోయింది. తెలుసు నాకు. జయప్రద గారు, రాశుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము. ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది. ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి, బోళ్ళు మనతో చూపించుకున్నాము, అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు. సో అసలు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా? ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మొత్తం అసలు 12 రాశులకి సంబంధించి ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా చెప్తాం. ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు కాలానికి చాలా అవసరమైనది. మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొంతన ప్లస్ నాడి, తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండానికి, సౌభాగ్యం బాగుండడానికి, భార్యాభర్త ఇద్దరు కలయిక ఉన్న ఆనందంగా ఉండడానికి, తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం, యోగాలు, అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు. కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు, ఈ రోజుల పద్ధతి వేరు. ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్నా అవసరం లేదు, కుటుంబం మంచిది అని అంటే ఆ ఇంట్లో వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు. సో అలా చేసుకుని నేను నేర్పించండి చిన్నప్పుడు, మా 40 ఏళ్ళ కిందట మేము కింద మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి, నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో, అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తా చేయాలి, మీ ఆయన ఏం చెప్తా చేయాలి, చక్కగా అలా నేర్పించేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళు. మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని బంతి పాడినా, మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయమ్మా, అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనకి ఎప్పుడు కొన్నా కరెక్టే, అత్తగారింటి దగ్గర మన మార్పు ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా మారేవాళ్ళు. కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు, అలా ఎవరు పెంచట్లేదు. ఒకళ్ళని ఇద్దరిని బోళ్ళంత గారాబంతో పెంచుతున్నాము, ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము, సమానత్వంగా ఉండాలనుకుంటున్నాం. తప్పేం కాదు. కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి, రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి. 100% తప్పు కాదు, అలాగని కరెక్ట్ గాని కాదు. ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి, పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్యూర్ అని కొంచెం వాళ్ళు మెచ్యూర్గా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్ అయిపోయి మన్నే దమాయించే తత్వానికి వచ్చేసింది. అందువల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ రాశి తత్వాలు చూసుకోకపోతే ఏమవుతుందంటే, ఇవాళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే. అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రారంభ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు, అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ అడ్జస్ట్ అవ్వట్లేదు. ప్రారంభ కర్మలో అవన్నీ తీసి పక్కన పడేసి, నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు, వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి, ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటామని చెప్తున్నారు. అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి. అందుకని ఒకసారి ఆచితూచి మనం అడుగు వేస్తే వివాహం, దాంపత్య జీవితం అనేది 100 ఏళ్ల జీవితం హ్యాపీగా సంతోషం కలగాలి. మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వాడు మరి ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు? సహజంగానే వీళ్ళకి చాలా ఓపిక ఎక్కువ, అది ఇది అని వింటూ ఉంటాం. మరి వీళ్ళు వివాహ విషయంలో మరి చేసుకోకూడనటువంటి రాశులు ఏంటి, చేసుకోవాల్సిన రాశులు ఏంటి? తప్పకుండా ధనుస్సు రాశి వాళ్ళకి ఖచ్చితంగా పర్టికులర్ గా చేసుకోవాల్సిన లక్షణాలు కంపల్సరీగా చూడాలన్నా. ఎందుకంటే వీళ్ళకి కొంచెం ఓసిడి అంటాం కదా, ఆ లక్షణం ఎక్కువగా ఉంటుంది. శుభ్రత మామూలు శుభ్రత కదా, కడిగిందే 10 సార్లు కడుగుతారు. వీళ్ళు వంట చేయమంటే కనీసం ఒక 4 గంటలు పడుతుంది వంట అవడానికి. ఎందుకంటే ఎవరైనా వంట గంటలు చేస్తారు, వీళ్ళు 4 గంటలు పడుతుంది. ఎందుకంటే 10 సార్లు అనుమానించి శుభ్రం నీటి కడుక్కొని, ఎవరిని నమ్మరు, నీట్గా కడుక్కొని నీటి సర్దుకొని అప్పుడు వంట మొదలు పెడతారు. అది కూడా నిదానంగా చక్కగా చేయడం మొదలు పెడతారు. అందువల్ల వీళ్ళకి అబ్బాయిలు అయితే వాళ్ళు బయట ఎన్ని ఆఫీస్ పనులు ఉన్నాయి, ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ టవల్ ఏదైనా కింద ఉంటే ఆ టవల్ నుంచి క్లాస్ పెడతారు. ఈ టవల్ ఇంటి ఇక్కడ పడేసావా అని చెప్పేసి మొత్తం మర్చిపోయి, ఆ విషయం అది మర్చిపోయి. పెళ్లికి ఏమిటంటే ఏ విషయానికైనా ఇబ్బంది ఓసిడి.
చాలా ఇబ్బంది. రైట్. సో కొంచెం ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ ధనుసు రాశి వాళ్ళకి. రైట్. అందువల్ల ఏంటంటే సో ముందు వీళ్ళకి అలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి గాని, అమ్మాయి గాని కొంచెం అలా ఉన్న వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయాలి. కరెక్ట్. లేకపోతే ఒకేలా ఉంటే బెటర్. కనీసం ధనుసు వాళ్ళు చేసి చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే చాలా వరకు మ్యాచ్ అవుతారు. సో ఇద్దరికి ఒకటే పద్ధతి కనుక ఇద్దరు ఒకేలాగా ఉంటారు కనుక చేసుకోవచ్చు. ధనుసు వాళ్ళకి మాత్రం ఆప్షన్ ఉంది. మిగతా వాళ్ళ వరకు ఆప్షన్స్ Option లేవు. లేవు. వీళ్ళకి మాత్రం ఆప్షన్ ఉంది. ఓసిడి వల్ల. 100%. Right. సో వీళ్ళకి మకరం వాళ్ళు అసలు ఇచ్చి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి శుభ్రం. అసలు తక్కువ. రైట్. శుభ్రం కదా అసలు పనే తక్కువ వాళ్ళు. పనే తక్కువ. చేస్తారో చేయరో వాళ్ళ ఇష్టం అనమాట. డిఫరెంట్ టైం 3 ఉంటే చేస్తారు. 3 ఉంటే ఇల్లంతా అద్దలా సర్దేస్తారు. 3 లేదనుకోండి అన్ని పడేస్తారు. నాకు ఇప్పుడు నా మనసు అంగీకరించలేదు, నేను అంతే ఏ పని చేయను, అంతే ఇలాగ ఉంటాను అనేసి. కానీ ధనస్సు వాళ్ళకి అలా కాదు. పని ఏది ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో చూడగానే ఏ వస్తువు అక్కడే ఉండాలి. మళ్ళీ ఆ వస్తువు మారిందంటే దానికోసం మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సో అందుకని సో తర్వాత ఉచికం వాళ్ళని చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు ఏదన్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్దామని సిద్ధపడతారు. అది వీళ్ళకి నచ్చదు ఖచ్చితంగా. అలా కాదు, ఎలా ఉన్నా ఒక ఒంట్లో బాగాలేదు అర్జెంట్గా వెళ్తున్నాం అన్నా సరే ఈ కీస్ అక్కడే ఆ ప్లేస్ లో పెట్టేసి వెళ్ళాలి. అదే కీస్ అలా వేసేసి వెళ్ళిపోవాలని కుదరదు. సో వృశ్చిక రాశి వాళ్ళు జనరల్ గా అవసరమైతే అలాగ ఉంటారు, ఇలాగా ఉంటారు. సో అది కూడా నచ్చదు. సో చేయకూడదు. తర్వాత కుంభం వాళ్ళని చేయకూడదు. చేయకూడదా? సో కుంభం వాళ్ళకి పడదు. ఎందుకంటే కుంభం వాళ్ళకి జనరల్ గానే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. సో ఉంటుంది 100%. సో వాళ్ళకి ఫ్యామిలీ సెట్ అవడం అనేది ఒక అదృష్టం. జనరల్ గా సెట్ అవ్వదు. అందుకని వీళ్ళకి ధనస్సు వాళ్ళు ఇచ్చేసాం అనుకోరా వీళ్ళ శుభ్రతకి వాళ్ళ అమ్మ వాళ్ళ కాదని చెప్పి వదిలేస్తారు. సో వాళ్ళు ఎప్పుడు ఏకాంతాన్ని వాళ్ళ ఇండిపెండెన్స్ ని వాళ్ళు హ్యాపీగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు తప్ప అడ్జస్ట్మెంట్ అవ్వడం కానీ లేదా కలుపుకోవడం కానీ ఇష్టపడదు. ఏదో ఇలా చెయ్యండి చేస్తారు. ఒకవేళ హస్బెండ్ నాకు శుభ్రంగా ఇలా ఇల్లు నీటి పెట్టమంటే పెట్టేస్తారు. కానీ ఆల్వేస్ 365 days ఇలాగే ఉండాలంటే కుదరదు. అది ఎవరికి ఉండదు కదా. సో వీళ్ళు అలా ఉంటారు. 365 days వీళ్ళు అలాగే ఉంటారు శుభ్రంగా. కానీ వాళ్ళు అలా ఉండలేరు. అందుకని చేసుకోవద్దు. సో మీనరాశి వాళ్ళకి ఏంటంటే పూజా పునస్కారాలు కొంతమంది ఎక్కువ చేస్తారు. అది వీళ్ళకి ఏం నచ్చదు. వీళ్ళ భయంతో భక్తి వస్తుంది తప్ప వీళ్ళు జనరల్ గా భక్తులు కాదు. ధనుసు రాశి వాళ్ళు వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలి అమ్మో మళ్ళీ నాకు ఈ దెబ్బ తగలకుండా దేవుడు దండపెట్టుకుంటారు వీళ్ళు. అమ్మో గురువు రాశి అయినప్పటికీ భక్తి ఉండదు. 100% ఉండదు. సో ఉందంటే 10% ఎక్కడ ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారేమో కానీ జనరల్ గా అయితే ఎవరికి ఉండదు. సో వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్ గా ఇల్లు శుభ్రంగా ఉంటే పొద్దున్న లేచి ఇంట్లోనే శుభ్ర సదనంలో ప్రయారిటీ, ఇల్లు అందంగా పెట్టుకోవడంలో ప్రయారిటీ, తర్వాత వంట చేసుకుని తినడంలో ప్రయారిటీ. సో అన్ని విషయాల్లో ఉంటాయి తప్ప భక్తి విషయంలో ఉండదు. భక్తి ఎప్పుడు ఉంటుందంటే వీళ్ళకి ఒక గట్టిగా దెబ్బ తగులుతాయి. అమ్మో పిల్లల కోసమో సో హస్బెండ్ కి ఏదైనా ఇబ్బంది వచ్చినా అప్పుడు వీళ్ళు కొంచెం ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందని చెప్పి దండం పెట్టుకుంటారు. అదర్వైజ్ ఉండదు. అందుకని చేసుకోవద్దు. కలిసి వచ్చే రాశులు అండి ధనస్సు వాళ్ళని చేసుకోవచ్చు. అదే కర్కాటక రాశి ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళు ఏ విషయాన్ని ఎలాగైనా మోల్డ్ అవుతారు. వీళ్ళు శుభ్రం ఎక్కువ శుభ్రంగా చేయడానికి సిద్ధపడడానికి వాళ్ళు సెట్ అవుతారు. సో కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు వీళ్ళు హ్యాపీగా. అది వీళ్ళకి సెట్ అవుతుంది బ్రహ్మాండంగా. తర్వాత మేష రాశి వాళ్ళని చేసుకోవచ్చు. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఒకవేళ ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళైతే ఈ విషయాన్ని డెఫినెట్ గా కన్సిడర్ చేసుకుని వివాహ పొంతల విషయంలో దీన్ని కూడా కన్సిడర్ చేసుకుంటే బెటర్ లైఫ్ ఉంటుంది. 100%. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.